నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. రైతులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనపడతా ఉంది. RRR కి సంబంధించి ఏదైతే ఆమోదం జరిగిందో గతంలో 2 సార్లు దీనికి సంబంధించి ఆమోదం జరిగి ఆగిన పరిస్థితి. మరి ఈ రోజు RRR లో భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ధర్నా చేయడం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అంటే నష్టపరిహారం కూడా ఇస్తామంటున్నారు, కానీ అది మాకు ఆమోదం కాదు, మేము ఇవ్వమంటూ కూడా భూములు ఇవ్వమంటూ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత పోతుంది వాళ్ళే ల్యాండ్? ఎంత పోతుంది? మాది 25 గుంటలు పోతుంది సార్. 25 గుంటలు. ఏమంటారు ప్రభుత్వం వాళ్ళు? ఏమంటారు, సంతకాలు పెట్టాలి, లేకుంటే పైసలు పడే అంటారు. చాలా రోజులు ఉంటే పైసలు పడాయి, సంతకాలు పెట్టకుంటే కోట్లు వేస్తాం, ఇప్పుడే పెట్టాలి అంటారు. నష్టపరిహారం ఇస్తానంటారు, నష్టపరిహారమే ఇస్తామంటారు. మాది ₹1 కోటి పైన ఉంటుంది మా భూములు. మాకు ఇప్పుడు 34 లక్షలు ఇస్తారట ఎకరానికి. ఇప్పుడు గతంలో కూడా RRR 2-3 సార్లు అయ్యింది, కానీ ఆమోదం జరగలేదు కదా. అప్పుడు కూడా మీరు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది కదా. అది ఉంది, కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ 10వ నెలలో పూర్తి చేయాలి అంటారు. పూర్తి చేయాలని MROలు RDO ఆఫీసులు తిరుగుతున్నారు. పంటే కదా మీకు ప్రాణం కూడా. భూములు పోతున్నాయంటే మీరు సరైన నష్టపరిహారం అన్న కట్టేయాలంటే గంతే ఉంటది, ఎక్కువ లేదు మీ విలువ అంటారు. మీ భూమి విలువ గంతే ఉంటది అంటారు. రాదు, భూమి రాదు. ఒక 100 గజాల ప్లాట్ కూడా రాదు, గుట్ట భూమి కూడా రాదు. వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు మీకు రైతు పోతుంది. ఉన్నది ఆడ 5 ఎకరాలు మొత్తం పోతుంది. ఎంత విలువ ఎంతదండి? అది ₹1 కోటి ఇవరకు అడిగపోయిండు. మేము అమ్మరావు అయ్యా మేము చేసుకొని బతికోలేం. రైతుకి పంటే కదా, మీకు అంతా కూడా పంట మీద కదా మీ బతుకులు జరిగిస్తాం మేము. అదే ఇప్పుడు మేము ఎప్పుడో మా తాత ముత్తాత నుంచి కూడా పంటలు చేసుకొని బతికిన వాళ్ళమే. మేము కూడా అదే పంట చేసుకునే బతున్నాం. మా మేము అయిపోయినాం కూడా. ఏం చెప్తారు ఇప్పుడు? ఏం చెప్తున్నారు ఇప్పుడు అధికారులు? ఇవ్వాలంటారు వాళ్ళు ఏం చెప్తలేరు. ఇక ఆ మార్కెట్ ధర మాకు మీకు మాకే 30-33 లక్షలు వస్తాయి అని చెప్తారు. అంతకు ఎక్కువ మీకు ఏం రావంటారు. అంటే మేము భూమి అయ్యాం, మా దాని మీకు రావద్దని మేము అంటున్నాం. మేము ఇయ్యనంటున్నాం. ఈ రోజు ఎట్లా మరి ధర్నా చేస్తారు కదా, మరి దీని మీద రెస్పాండ్ కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా. మరి దీని మీద ఉన్నారు కానీ ఏదో వస్తలేరుగా. తిరిగినాము కాంగ్రెస్ వాళ్ళ దానికి. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలన్నర మేము తిరగబట్టి 2 సంవత్సరాలన్నర తిరుగుతూనే ఉన్నాం. మొన్న ఓట్లు పడే ముందు కోంటు వెంకరెడ్డి వాళ్ళ తమ్ముడు ఏమేమి అప్యం ఇచ్చారంటే, మీకు రోడ్డు మార్చినాము, అక్కడ ఎలిమినేట్ దగ్గరికి వెళ్ళి పోతుంది, మీకు రోడే లేదు పోర్రా అని చెప్పిండు. ఓట్లు పడక ముందు ఓట్లు పడ్డే గెలిచిండు. మొన్న పోయి అడిగితే ఏమంటాడు, ఏ అయిపోయింది పోర్రా, నా చేతులు ఏం లేదు పోరి అని చెప్పుతుండే ఆయన. ఇప్పుడు ఇలా పద్ధతి ఏందన్నట్టు రోడ్లకి కొట్లాడాలి, ఇక ఇదే కొట్లాడ మాది. ఇప్పుడు 2 ఏళ్ళని అర్థం. రోజు తిరుగుతూనే ఉన్నావు, దాని కాకపోతే దానికి. గంటసేపు కూర్చుంటే వెంకరెడ్డి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే. వెంకరెడ్డి మా అదే రోడ్డు భవనాల శాఖ మంత్రి ఇంటికి పోయినాం. రాజగోపాల్ రెడ్డి మాట్లాడి జరిసేపు. వెంకరెడ్డి దానికోతే గంట సేపు కూర్చున్నా, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళడే. ఏదో పని మీద వెళ్ళిండు, నూకేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక మాట కూడా చెప్పలేదు, ఒక మాట కూడా చెప్పలేదు, నూకేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ నియోజకవర్గం ఏరియా మొత్తం కూడా వెంకటరెడ్డికి ఉండు. ఆయన తమ్ముడు ఇప్పుడు మునిగోడు, ఆయన తమ్ముడు ఉండు. ఇప్పుడు మంత్రి కదా, జిల్లా మంత్రి ఆయన ఇక్కడ. ఇదేమంటారా బాబా, మీది ఎంత పోతుంది? మాకు గుడికాడ 4 గుంటలు ఉంది భూమి. అది నేను కాపాల దగ్గర తీసుకున్నా. ఆ గుడి పోతుంది, మొత్తం పోతుంది. ఏం చేయాలి ఎట్లా అని ఆలోచన. ఎవరు వచ్చిన వాళ్ళ ఆడ నేను గుడి కట్టుకున్న, రూమ్ కట్టుకున్న, అన్నీ ఉంటా. అది వస్తుర్రు పోతుర్రు.
మరి గిడికెళ్ళి తీసిపెట్టమంటే అట్లా ఇచ్చిపెట్టరు అని అంటుర్రు. గిట్ని వచ్చి చూసిపోతుర్రు, ఇడికెళ్ళి ఇట్లా పోద్ది అని చెప్తుర్రు. గుడి మొత్తం గుడి పోతుంది, అక్కడ రూమ్ ఉంది, ఆ రూమ్ గుడి ఉన్న జాగే మొత్తం పోతుంది అనుకో. మొత్తం పోతుంది ఇక. ఆ 4 గుంటలు ఉన్న కాడికి మొత్తం పోతుంది. అంటే ఇప్పుడు నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా దానికి? ఎక్కడ సరిపోదు, ఎక్కడ సరిపోయి నష్టపరిహారం ఏమి ఇస్తారు, ఏమి ఇస్తారో ఏమి ఇయ్యరో కానీ ఏం చెప్తలేరు కదా. మరి నాయకుల దగ్గర పోయిర్రా మరి? మీకు అక్కడ వెంకటరెడ్డి ఇల్లు ఉన్నారు కదా, వెంకటరెడ్డి ఇల్లు ఉన్నారు కదా, పోయిర్రా మరి వాళ్ళ దగ్గరికి? అగవంది ఇప్పుడు ఆ కృష్ణారెడ్డి చెప్పేది మా ముచ్చటే. మా ఊరు ఆయన ఇల్లు కూడా మా వాళ్ళు. ఏమంటారు మరి? నాయకులు కూడా పట్టించుకోవాలి కదా దీని మీద, వాళ్ళు కూడా చెప్పాలి కదా. ఏం మాట్లాడతారు, మీరు అన్యాయం అవుతున్నారు కదా. ఏం మాట్లాడతారు అవి వస్తే? రోడ్లకి కొట్లాడాలి ఇక అంతే. ఇట్లే వస్తున్నాం, మీటింగ్లు అంటే పోతున్నాం, అడగాలంటే పోతున్నాం. రైతులందరూ ఓటెక్కినట్టే కదా మరి. మీదెంత పోతుంది బాబాయ్? 30 గుంటలు పోతుంది. అధికారులు ఏమంటారు, వాళ్ళ స్వార్థం కొరకు అప్పుడు మార్చం అన్నారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే తాడు పోయినా, రోడ్ భవనాల మంత్రి వెంకటరెడ్డి తాడు పోయినా వాళ్ళు స్పందిస్తలేరు. ఇప్పుడు మా భూములు దగ్గర దగ్గర ₹1 కోటి పోతుంది, 1 ఎకరా ₹1 కోటి పోతుంది. వాళ్ళు 30 లక్షల ఇస్తారట. ప్లాట్ రాదు, ఒక ప్లాట్ రాదు, 1 ఎకరా అమ్ముకుంటే 1 ప్లాట్ రాదు. ఇప్పుడు అది RRR రోడ్డు, ఇప్పుడు మాకు ఈ రోడ్డు నుంచి 40 కిలోమీటర్లు ఉండాలట. ఎల్బీ రింగ్ రోడ్ నుంచి మాకు 28 కిలోమీటర్లు వస్తుంది. అది మార్చితే చిట్టాల దగ్గర నుంచి పోవాలి. అంటే అప్పుడు భూముల రేట్లు అక్కడ తక్కువ ఉంటాయి. ఇది మా చౌటుపల్లి మండలం కాబట్టి, ఇప్పుడు మా చౌటుపల్లి మండలం అతని నుంచి ఇప్పుడు మాకు తెలిసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అది వరకు తెలుసు తెలియదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తారు ఇక అధికారులు ఏం చెప్తలేరు, మా చేతులు ఏం లేదు, మా ఉన్నది చేస్తే వాళ్ళ చేతులు, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది కానీ వాళ్ళు చేస్తలేరు, చెప్తలేరు. మీరేమంటారు బాబాయ్? అసలు అంటే రైతుల భూములు లాక్కున్నాడు అంటే మాకున్నది ఎకరం భూమి, మేము 20 మంది ఉన్నాం, మనిషికి ఎకరం ఉంది. అయితే అది మొత్తం 20 మంది కలిసి 5 ఎకరాలన్నర పోతుంది మాది. మేము మాదిగోళము, కల్లసింగారం, చౌటుపల్లి మండలం మాది. అయితే చౌటుపల్లి కాడ 24 ORRకి వెళ్ళి 24 కిలోమీటర్ తీసుకోవడం వల్ల మా భూమి పోతుంది. అందరిలాగా మాది కూడా 40 కిలోమీటర్ల దూరంకి వెళ్ళిపోతే గుండ్రంపల్లి అవతలకి వెళ్ళిపోతుంది రోడ్డు. అయితే వీళ్ళు కావాలని అక్కడ కంపెనీ ఇడిచి పెడుతురు, ఇక్కడ నానికి వస్తారు, ఇక్కడ అనాథాశ్రమం ఇడిచి పెడుతురు, అక్కడ నానికి వస్తారు. నడమంగా మా ఊర్లోకి దొరిరు. అసలు మా ఊరిదే కాదు ఆ రోడ్డు, మా ఊరికే వద్దు. ఆ రోడ్డు చక్కగా రింగు చక్కగా తీస్తే మేము ఒప్పుకుంటాం, కానీ ఆ రింగు వంకలు తింకలు తీసుకొచ్చి అక్కడ బలవంతులు కలవంగానే ఇక్కడ బలవంతులు కలవంగానే అక్కడ, అది మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గీసుకొస్తారు. ఆ నక్ష మేము ఒప్పుకోము, మేము చేయనీయం, మా దాంట్లోకి వెళ్ళి పోనీయం. మేము సస్తానికైనా తయారే, దేనికైనా తయారే, మా భూములు మేము వదిలిపెట్టాం. ఏందన్న పరిస్థితి ఏంది? అదే RRR వచ్చి ఈరోజు రోడ్డు మీద వాస్తవానికి వల్ల RRR అనేది ఒక డిజైన్కు విరుద్ధంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, మరి కొందరు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా జరుగుతుంది. దీనివల్ల భువనగిరి నియోజకవర్గం కానీ, మునుగోడు నియోజకవర్గం కానీ, గజ్వేల్ నియోజకవర్గంలోని వందలాది మంది రైతులు భూనిర్వాసితులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కొందరు రాజకీయ నాయకుల ప్రలోభాల కోసం, మరి ఈ అధికార పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కాంట్రాక్ట్ల కోసం ఈ రీడిజైన్ అనేది చేయడం జరిగింది. దీన్ని వెంటనే నిలుపుదలి ఏదైతే రైతుల ఆందోళనలకు అనుగుణంగా, రైతులకు ఆలోచనలకు విధంగా పంట భూములను పాడు చేయకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ ధర్నాకు గతం నుంచి కూడా ఈ దివీస్ అనే కొన్ని ఫ్యాక్టరీల వల్ల మీకు నష్టపోవడం జరుగుతూనే ఉంది కదా రైతులకి. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ RRR పెట్టి అంటే మీకు నష్టపరిహారం ఎంతవరకు ఇస్తా అంటారు వీళ్ళు? వాస్తవానికి వల్ల కొన్ని ప్రాంతాలను మున్సిపాలిటీలో కలవడం వల్ల ఇక్కడి ప్రాంత రైతుల భూములు 1 కోటి నుంచి 3 కోట్ల వరకు పెరిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం 30 నుంచి 40 లక్షలు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అంతకుముందు ఇచ్చింది లేదు. కాబట్టి చాలా మనకు రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచించి
రైతుల ఆలోచనలకు అనుగుణంగా పంట భూములు నష్టపోకుండా ప్రత్యేకంగా నిర్మించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. రైట్, ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మేము 5 ఎకరాల భూమి నష్టపోతున్నాము. 5 ఎకరాల భూమి నష్టపోతున్నాము. అంటే ఏమంటారు ఇప్పుడు అసలు ప్రభుత్వ అధికారులు ఏమంటారు అసలు ఏమంటారు? ప్రభుత్వ అధికారులు అసలు రెస్పాన్స్ లేదు, మా చేతిలో ఏం లేదు. అంటే ప్రభుత్వము తీసుకున్న దాన్ని బట్టి మేము ఆ భూములలోకి వచ్చేస్తున్నాం, కానీ మా చేతిలో ఏం లేదని చెప్తున్నారు. కానీ ఈ రోజు ధర్నాకి దిగిన అంటే ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణము అంటే మిగతా చోట్ల మొత్తం 40 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల పైన తీసుకున్నారు, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు. మా చౌటపల్లి వందలు మాత్రము 28 కిలోమీటర్ల వరకే తీసుకున్నారు. గతంలో అంటే మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మిగతా టీం కానీ వాళ్ళందరూ మేము ఈ రీజనల్ రింగ్ రోడ్ని మార్చి చేస్తాము, మొత్తం తీసేస్తాము, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అన్నారు, ఒకసారి 60 కిలోమీటర్లు అని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆ 28 కిలోమీటర్ల మీదకెళ్ళి తీస్తున్నారు. ఆ ఉన్న భూములన్నీ కోల్పోతే మేము ఎలా బతకాలనేది. ప్రధానంగా ఇప్పుడు గతం నుంచి కూడా దివీస్ కి సంబంధించి మీకు ఇష్యూ ఉంది కదా, దివీస్ కి సంబంధించి చాలా నష్టపోయారు మీరు. మరి ఇప్పుడు మళ్ళీ భూములే లాక్కుంటా అంటే ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే రైతుకి భూమే కదా ప్రాణం. ఫస్ట్ లో ఇంత ముందుకు నేషనల్ హైవే 65కి 2 సార్లు తీసుకున్నారు, అప్పుడు ఇచ్చాము. దివిసుకు ఒక 3 సంవత్సరాలు వాళ్ళతో పోరాటం చేసి ఆ విద్యుత్ టవర్ల కొరకు పెద్ద పెద్ద టవర్ల కొరకు మా భూముల మీదకి వెళ్ళి వేసుకొని పోయినారు. అక్కడ 4.5 నుంచి 5 ఎకరాల భూమి లాస్ అయినాము. మళ్ళీ ఇప్పుడు ఈ భూమి పోతే మొత్తం ఉన్న భూమి అంతా పోతున్నది. మేము ఎక్కడ బతకాలి, ఏ విధంగా బతకాలి, మొత్తం అందరు రాజకీయ నాయకుల కొరకు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఈ విధంగా మమ్మల్ని మొత్తం రైతులను మాత్రము ఆగం చేసి లాస్ట్ కు ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకెళ్తున్నారు. ఒక పక్క రుణమాఫీ అని అది సరిగా ఇది చేయట్లేదు. ఆ రుణమాఫీ వల్ల మాకేం ఉపయోగం ఏం లేదు. ఆ రైతులకు ఏమన్నా ఉంటే పంటకు అంటే రైతు గిట్టుబాటు ధరణ కల్పించాలి. రైతులకు పని చేసే అంటే రైతు చేసే వాళ్ళకు రుణమాఫీ చేస్తే బెటర్, కానీ ఎవరు రైతులు చేసుకునే వాళ్ళు లేకుండా ఇంకా అంత తర్వాత మళ్ళీ భూములు లాక్కున్నాడు. మీకు ఇప్పుడు గిట్టుబాటు ధర ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నష్టపరిహారం ఎట్లా ఇస్తా అంటారు? ఏంది ఇప్పుడు ఎకరానికి ఎంత ఇస్తా అంటారు? వాళ్ళు ఎకరానికి 34 లక్షలు 36 లక్షలు ఇస్తామంటున్నారు. ₹1 కోటి పైన ఉంటది కదా. అక్కడ 4 కోట్లకు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉన్నది. మా ఇంతకు ముందుకు 3 కోట్లకు ఎకరం అడిగితే మేము ఇవ్వలేదు. ఉంచుకుంటే మా పిల్లల భవిష్యత్తుకు ఫ్యూచర్ ఉంటుంది అంటే అక్కడ మాకు వచ్చేసి మున్సిపాలిటీ అయింది, గజాల లెక్క అమ్ముకోవచ్చు, ఏముంటుంది బాగుంటుంది, డెవలప్ అవుతుంది అని చెప్పి మేము ఉంచుకున్నాము. ఇప్పుడు 36 లక్షలు ఇస్తే పక్కన 21,000-25,000 గజం పోతున్నది. అయింది మాది తీసుకోవాలి, నిన్ను మాకు ఇవ్వాలి ఎందుకు? మాకేమో నా పేరు భిక్షపతి రాగిరి, నేను సాగలాయను. అయితే మాకు తీసుకోవాలి ఎందుకు, నువ్వు మాకు ఇవ్వాలి ఎందుకు? నువ్వేమైనా మాకు కొనిచ్చినవా? లేకుంటే మాకైనా 10 రూపాయలు ఇచ్చారా, నువ్వు తీసుకోరా బతుకురని చెప్పి నువ్వేమైనా మాకు ఇచ్చినవా? తిరిగి వేయించుకొని మీకు ఓట్లు తెప్పించుకొని మిమ్మల్ని పెద్ద చేస్తే మమ్మల్ని లత్తుకోవడం ఏమైనా చేస్తున్నావు? ఇంకేముంది మా బతుకుతారు అంత పోయినాక కదా. నాకున్నది మేము 4 అన్నదమ్ములు, మా 4 మాకున్నది మంచి 20 గుంటల భూమి. 2 ఎకరాలు పోయినాక మేము ఏం చేయాలి? మాకేం గవర్నమెంట్ జాబులా? లేకుంటే మాకేమైనా ఇస్తావు? గవర్నమెంట్ జాబులు ఇవ్వాలి ఉన్నోళ్ళ కథ. మరి పోయినా మన నా భూమి గురించి అందరు గవర్నమెంట్ జాబులు అట్టయినా మరి ఏదైనా చేసుకొని బతుకుతాం, అవునా కదా? మరి మొత్తం లేకపోతే నేను ఏం చేసుకో బతకాలి? ఇలా ఈ భూమి కోసం నా భార్య అటెంటాకు వచ్చి స్పాట్లో చచ్చిపోతే కలెక్టర్ ఆఫీస్ కాడ ఏమన్నారు, నేనయ్యా వద్దు నా భార్య చచ్చిపోయింది కానీ నా భూమి కోసం నేను ఇంకా వాదన చేస్తే వాళ్ళతో కొట్లాడుతూ అడుగుతా అని చెప్పిన. నేను కలెక్టర్ ఆఫీస్ కాడ ఏది వెళ్ళే రాగిల్లా తీసుకొస్తా అంటే వద్దన్నా. ఉత్త ఇట్లా పోయింది, మనకున్నదే 20 గుంటల భూమి, అది పోయినాక మనం ఏం చేసుకో బతాము. నాకు 4 కొడుకులు 3 బిడ్డలు. ఏమంటారు ఇప్పుడు అధికారులు? ఏమంటారు? భూమి ఇప్పిస్తాము, తిరుమలాలు మారుస్తామన్నారు. తిరుమలాలు మారుస్తామన్న మాట ఇప్పుడు తిరుమలాలు మారుస్తున్నా అది మాకేం తెలుస్తలేదు. గతంలో 2 సార్లు మార్చినట్టున్నారు. ఎక్కడ మారవాలి? అక్కడనే మాకు యాదగిరికి ఉంటుంది తిరుమలాలు, అక్కడి నుంచే రింగ్ రోడ్ అయిపోయింది. మళ్ళీ మాలయంతకెళ్ళి బ్రిడ్జి పడ్డది. రాగిరినంతా మొత్తం కింద దొక్కి పెట్టారు, మొత్తం బ్రిడ్జి మీద అయిపోయింది. రాగిరి కింద బంజదొడ్డతో నిర్మాంలా మొత్తం మా గ్రామాన్ని మొత్తం బంజదొడ్డతో నీరు. ఇదే గూడూరు పౌడిపల్లిలా అంత రోడ్లు తీసిన వాళ్ళు పౌడిపల్లి మొక్కాలే, వాళ్ళు ఒక్కొక్క రోడ్డు తీయనియలే వాళ్ళ రోడ్లకి వెళ్ళి మొత్తం బజార్ వాళ్ళు ఎట్లా మాకు తిరుమలాలు మాకు వద్దు, మార్చాలి. మా పిల్లలు వస్తారు, మాకైతే నోట్లో మన్నే ఉంది, ఇంకా ఇంట్లో ఏం లేదు. కలిస్తే మా ముఖాలు వస్తలేదు. అరే పెద్ద మనుషులు అని చెప్పి మమ్మల్ని అయ్యా అని చెప్పి అన్ని మాట్లాడతాను చెప్పాను పెద్ద పెద్ద లీడర్లు. సరే మీ మాటలు మేము నమ్మినాము,
ఇంకా ఇప్పుడు నమ్మడానికి ఇంకేముంది? మాకేం నమ్మకం లేదుగా. ఈ ప్రజలంతా ఇంతమంది అర్థం చేసి దౌర్జన్యం చేసి వ్యవహారం చేస్తే రేపు మళ్ళీ నీకు ఓట్లు ఎట్టేస్తారు. ఎట్లొస్తావు? ఏ అధికారంతో అడుగుతావు నువ్వు? ఏ అధికారంతో అడుగుతావు? ఇవాళ ఇంతమంది ఎంతమంది అని అంటారు? ఇలా నేనే గిన్ని చెప్తున్నా అనేటోళ్ళు ఎంతమంది అంటారు? అది ఏమో మరి, అది ఏమొస్తుంది ఇక మా ఇంకా వచ్చేది మా ఇకనా అమ్మో ఎన్ని ఓట్లు పోతాయో చూసుకోవట్లే చేస్తే 100,000 ఓట్లు పోతాయి, 1000 ఓట్లు పోతాయి. అయ్యా తెలిసిందా? ఇప్పుడు నేను 60, 70, 56 వేల కింద భూమి ఇవన్నీ గుంజుకుంటే నాకు 2 ఎకరాల కాడకి. అరే డెవలప్ అయితే ఎంత బతకాల? డెవలప్ భూమి ఉండి బతుకు. తినే పువ్వా చా తాగు, పాలు తాగు. మా గొర్రెజీ వాళ్ళని పోయినాక పాలు తాగు. ఏమిటి నువ్వు పాలు తాగు పని చేయి, చాయ్ పని చేయి. నువ్వు పాలు తాగకుండా మేము పంట తాగం. నువ్వు తాగుతున్నావు కాబట్టి మేము పంట వేస్తున్నాం. నువ్వు తింటున్నావు కాబట్టి మేము పంట పండిస్తున్నాం. మరి నువ్వు తినకపోతే మేము పంట ఎట్లా పండిస్తాం? అవునా కాదా? నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి మేము పంట పండించి మీకు వేస్తున్నాం. మేము తింటున్నాం, మేము బతికిస్తున్నాం. ఇలా నువ్వు పాలు తాగుతున్నావు కాబట్టి 4 పసలు పెంచుకుంటున్నాం, గడ్డి పెట్టుకుంటున్నాం. కోళ్ళ కూర తింటున్నావు కాబట్టి 4 కోళ్ళ సాస్తున్నాం. నువ్వు ఇచ్చేది 6 కిలోల బియ్యానికి దానే లేదు. ఏం చేయాలి? 6 కిలోలు నూకలు చేస్తున్నాం, ఆ కోళ్ళ కోసి బతికించుకుంటున్నాం. ఏది ఎప్పుడు వచ్చింది మాకు నష్టపరిహారం? ఎవరిచ్చారు? రైతు బంధు లేదు. ఇంకా మోడీ అన్న 2000 వేస్తాను, మోడీ పైసలు ఎంత పడుతున్నాయా? రుణమాఫీ లేదు. మా బ్యాంకులలో 10 పైసలు లేవు. నువ్వేం చేసినా మోడీ పుణ్యాన దీన్ని ఏమంటారు? మనకి మోడీ ఇచ్చేది ఏంది? ఈ 2000 రైతులు అన్నా ఇంకా మోడీ మాకు ఇస్తున్నాడు. ఆ 2000 రూపాయలు 4000 పింఛన్ ఇస్తాను. 4000 పింఛన్ లేదు. ఆడేళ్ళకి గ్యాసులు ఇస్తాను, గ్యాసులు లేవు. ఆడేళ్ళకి ఒక్కటి రుణమాఫీకి బస్సులు పెట్టావు పని లేక. బస్సులు ఎందుకు మమ్మల్ని నష్టం చేస్తాను పెట్టావు? లేదా మమ్మల్ని నష్టం చేస్తే పెట్టావా? అదే నష్టం కాకపోతే ఉందా? మా దగ్గర ఎక్కువ తీసుకుంటాను, తక్కువ పుణ్యానికి ఇస్తున్నారు. ఇప్పుడు తిరుగుడు అంటే బస్సు వచ్చి ఆడేళ్ళు తిరిగి రావాలి. చాలా మంచి మాట. అప్పుడు కూడా మేము ఎప్పుడైనా మేము త్రిపులాలు మార్పు కావాలని కోరుకున్నాం. ఇది పోతుంది అంటే ఎన్నోసార్లు ధర్నా చేసినాం, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినాము, పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నాం, జైల్లో పడ్డాం, జైల్లో కూడా పోయినాం. కలెక్టర్ ఆఫీస్ పోలీసు వాళ్ళు మమ్మల్ని గుంజు కొట్టేదని తయారైతే పెద్ద మనిషి నీకు ఆవేశం ఎక్కువ ఉంది. నేను ఒక్కరిని కదా, నేను 2 నుక్కొని పడతాను. అయ్యా నాకు ఆవేశం ఉన్నా కూడా నేను ఒక్కరిని పడా, నేను 2 వాడేసుకొని పడతా అని చెప్పిన. ఇప్పటి కూడా షేరే ముందడి గుర్తా. ఇప్పటికైనా 2 పట్టుకొని గుంజిన వెనక పోతే ఇంకా పేరే పెట్టు. నేను అంతే. ఎంత పోతుంది ఇది భూమి? ఎంత పోతుంది? ఎంత పోతుంది ఇది? నాది 1/2 ఎకరం పోతుంది. ఉన్నదే 2 ఎకరాలు. నాకు 5 పిల్లలు. భార్య చనిపోయింది. నాకు 5 పిల్లలు, 3 బిడ్డలు, 2 కొడుకులు. పెళ్లిళ్ళు చేయలే, ఏం కాలే. హార్ట్ అటాక్ వచ్చి మా భార్య చనిపోయింది. ఇప్పుడు 3 సంవత్సరాలు. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అంటే వద్దు, ఇదివరకే ఫస్ట్ ఎక్కడి నుంచో చేసిండ్రు. ఆ టిబ్లార్ రోడ్డు మా దిక్కు రాకూడదు అని మేము బదలాడినాం, కాళ్ళు మొక్కుతున్నాం, ఏడుస్తున్నాం. ఆ భూమి పోయినాక మేము ఏడుండాలి? రైతుకు భూమే కదా. అప్పుడు భూమే, బయట భూమి, కొన్న భూమి కాదు, పొరమొక్క భూములు కావు. దాని మీదే కదా బతుకు కూడా. దాని మీద మేము బతుకుతారు అయ్యా. భూమి పంట పండించే రైతులం మేము, ప్రజలకు మేము మేలు చేస్తున్నాము. రైతులను ఎత్తుకుంటున్నావు. ఇలా రైతులను తొక్కిడిచి పెడుతున్నావు. నువ్వు ట్రిపుల్ రోడ్డు మార్చుతున్నావు. కోమరెడ్డి వెంకరెడ్డి, కుంభం అనిల్ అన్న, మేము ట్రిపుల్ రోడ్డు రైతుకు భరోసా చేసి రోడ్డు మీద ధర్నా చేస్తుంటే మార్పిస్తామన్నాడు ఆనాడు. మా నల్గొండ జిల్లా ఎంపీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఏమన్నాడు? కృష్ణా మీద మార్చాం, మీరు ఏర్వకండి. మా భార్య చనిపోయింది, నేను కూడా చనిపోతాంటే నీ తూప్రం కట్టిస్తుంది అన్న ఆయన ఇవాళ వచ్చి మాట్లాడేందుకు. ఇప్పుడు వచ్చి ట్రిపుల్ ఆర్ మార్చారని ఎందుకు అంటలేడు? అదే ట్రిపుల్ ఆర్ మళ్ళా చేస్తా అని పెడుతున్నాడు. అది న్యాయమేనా? ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మాట్లాడే పద్ధతి ఆయనది. ఆనాడు రైతులమ్మడే ఉన్నాడు, ఈనాడు పోతుండు అన్నలమ్మడి పోతుండు రేవంత్ రెడ్డి ఎమ్మడి పక్క పట్టి. న్యాయం చేయాలి కదా, న్యాయం చేయాలా? చేస్తలేడు. కలవలే మరి ఈ మధ్యలో అప్పుడు రావడమే లేదు, ఈ రైతుల కోసం పట్టించుకోవడమే లేదు. మేము పోయి అడుగుతుంటే మార్చా అనుకుంటా పోతుంటాడు, ఆఫీస్కి వెళ్ళిపోతుంటే.
నువ్వుకేసి పోతుంటే ఆడ పడుతుంటాం పక్కబోటి పోలీసు వాళ్ళు. మరి అట్లా అయితే మరి ఎట్లా ఇప్పుడు మన గవర్నమెంట్ అని తెచ్చు గవర్నమెంట్ మనం అనుకున్నాం, ఓట్లేసి గెలిపించినాం. కుంభం అనిల్ అన్నారు ఆడే, ఎవరు లేరు. ఆయన పత్తలేడు, ఇండ్ల పడ్డ తిప్పించి గెలిపించినాం రాగిల్రా. ట్రిపుల్ ఆర్ రోడ్ మార్పిస్తా కృష్ణ అని చెప్పిండు. ఏడ కృష్ణ ఏడున్నది ఇప్పుడు ఎవరు కనిపోవడం లేదు, రావడం లేదు. ఆ రైతుల మా కోసం మాకేమున్నది ఇప్పటికి, మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? మా భూమి పోయినాక అయ్యా మా కొనుగోలు లేవు, మా కొడుకులకు కొనుగోలు లేవు, చిన్న చిన్న పిల్లలు, మా భార్య చనిపోయింది హార్ట్ అటాక్ వచ్చి, ఆ భూమి పోతుందని. ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇంకా వాళ్ళు ఎట్లా చేయాలని ఆయన చెప్పు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మా రోడ్ల మీద బతుకుడే కదా, రైతులను రోడ్ల పాటు అడక తినాలా. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరికి పోతాం, ఏ ఊరి నుంచో వచ్చినామని ఎలగొట్టారా? ఇవాళ వీడికి పట్నం వచ్చినాం, ఏదైనా రోడ్డు మీద బండ్లు పెట్టుకొని అమ్ముకుంటే ఎక్కడుండి వీడికి వచ్చినాం రా. మా పరిస్థితి ఏంది? మేమే అమ్ముకుంటున్నాం పండ్లు పొలాలు, మీరు ఎక్కడి నుంచో వచ్చినా ఎలగొట్టారా? మళ్ళీ ఎక్కడ పోవాలి? సద్ది ముట్ట కట్టుకొని ఇంత పరిస్థితి చేస్తున్నారు అయ్యా. చూడొచ్చు అంటే వాళ్ళ ఘోష అనేది మనం అన్న మీది ఎంత పోతుంది అన్న? ఏంటి అన్న మా ల్యాండ్, మా పెద్దనాన్నది మాది కలిపి మొత్తం 10 ఎకరాల ల్యాండ్ ఉందన్న. 10 ఎకరాల ల్యాండ్ కలెక్టర్ ఆఫీస్ పక్కన, భువనగిరి కలెక్టర్ ఆఫీస్ పక్కన 10 ఎకరాల ల్యాండ్ ఉంది. 10 ఎకరాల ల్యాండ్ లో మేము ఇంతకుముందు గతంలో కొంచెం పట్టుకోదామా, గతంలో 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 10 ఎకరాల్లో 1 ఎకరం భూమి మాకు రోడ్ ఎక్స్టెన్షన్ 163లో భూమి పోయింది. దాని తర్వాత ఆ భూమిలో ఏంటంటే మా నాన్నమ్మ సమాధి కూడా ఉండే, సమాధి కూడా ఈ దొంగలు ఏం చేసినంటే సమాధి తీసుకునే టైం కూడా మాకు ఇవ్వలేదు. ఇమీడియట్ సమాధి క్లోజ్ చేసి సర్వీస్ రోడ్ నడుస్తుంది. ఇప్పుడు ఆ రోడ్డు మీద పోయినప్పుడల్లా మాకు బాధ కలుగుతుంది, మా నాయనమ్మ సమాధి లోపల రోడ్డు కింద ఉంది అని. అట్లే హైటెన్షన్ వైర్లు, 1 ఎకరం ల్యాండ్ లో హైటెన్షన్ వైర్లు పడ్డాయి. మా నాయన కష్టపడి ఆర్టీసీలో ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని మా నాయన ఇల్లు కడితే రోడ్డు మీద ఇల్లు కూడా పోయింది. ఆ 3 సార్లు పోడు కాకుండా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజ్ అని పెట్టి రాయగల్లో తీసుకొచ్చి రాయగల్లో 280 ఎకరాల ల్యాండ్ పోతున్నది. ఆ 280 ఎకరాలు మొత్తం పోతే దాంట్లో మా ఉన్న 10 ఎకరాలు కూడా మొత్తం పోతుంది అన్న. సో ఇది ఎక్కడి వరకు న్యాయం? మేము గతంలో చాలా సార్లు కొట్లాడినాము, వైలశేఖర రెడ్డి దాని కొట్లాడినాము. తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, గవర్నర్, పిఎం, సిఎం, రాష్ట్రపతి వరకు కూడా మా లెటర్లు రిప్రజెంటేషన్ రాయగిరి నుంచి ఇచ్చినాము. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఏంది అంటే ఇక్కడ ఏమో జరుగుతుంది చెక్ చేయండి అని చెప్తారు తప్ప ఎవరు కూడా దీనికి సొల్యూషన్ చెప్పడం లేరు. ఇప్పుడు దీనికి సంబంధించి ఉటా ఇటున RRR పెట్టారు కదా, అప్పుడు మరి దీనికి సంబంధించి గతంలో కూడా 2-3 సార్లు దీనికి ఆమోదం జరిగింది, ఆగింది. మరి ఇప్పుడు మళ్ళీ RRR అని తీసుకొస్తారు, మరి మీరు నష్టపరిహారం ఇస్తాడా లేకపోతే ఏంది కదా? నష్టపరిహారం మాకు వద్దండి, మాకు ఇప్పటికే భూములు పోయినాయి, ఇప్పటికే 100 ఎకరాల రాయల్లో ఇప్పటికే కోర్టు నష్టపరిహారం అంటే ఎట్లా ఇస్తారు తెలుసా? 2010లో మా భూములు పోయినాయి. ఇప్పటి వరకు కూడా ఆర్బిటరీ కింద అడిషనల్ కలెక్టర్ దగ్గర, నల్గొండ దగ్గర కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఎక్స్ట్రా కాంపెన్సేషన్ కోసం మేము అడుగుతున్నాము. ఆ కేసులు 2010 నుంచి ఇప్పుడు ఎంతండి 2024 వరకు కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ నష్టపరిహారం వీళ్ళు ఇచ్చే నష్టపరిహారం మాకు వద్దు, మా భూములు మాకే కావాలి. ఎందుకంటే ఇప్పుడు నష్టపరిహారం ఇప్పటికే మేము నష్టపోయినాం. అభివృద్ధి అంటే ప్రజలందరూ అభివృద్ధి చెందాలి అంటే రాయగిరి ఒక్క దగ్గరనే రోడ్డు లేదు కదా, భూమి లేదు కదా, అన్ని రోడ్లన్నీ తీసుకొచ్చి రాయగిరిని వేస్తే మరి మేము ఎక్కడ పోవాలి? ఇప్పటికే రాయగిరి రోడ్డు 163 ప్రకారము రాయగిరి 2గా డివైడ్ చేయబడ్డది. 2 రోడ్లు పోయి ఇప్పుడు ఈ RRR వస్తే 4 ముక్కలు అవుతుంది. రాయగిరి అనేది ఒక చరిత్రాత్మకమైన ప్లేసు. ఇక్కడ రైతులందరూ రోడ్లు ఎక్కాలి. మా పశుపక్షాదులు కానీ, మా గొర్రెలు, బర్రెలు లేకపోతే ఇవన్నీ కూడా రోడ్డు దాటాలంటే ఎట్లా దాటుతాయి? ఉన్న ఊరికి చుట్టూ 4 దిక్కుల 360 డిగ్రీస్ మీరు రోడ్లు వేస్తే ఎట్లా దాటాలి? మేము ఊర్లో ప్రజలు రోడ్డు దాటలేక ఇప్పుడు చచ్చిపోతున్నారు అందరూ. ఇప్పటికే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి రాయగిరిలో. రోడ్డు చుట్టుపక్కల 10 లేన్ల రోడ్డు ఉంది. హైదరాబాద్ కూడా లేదు ఎక్కడ కూడా, నేను చూపిస్తాను. హైదరాబాద్ కూడా ఎక్కడ కూడా 10 లేన్ల రోడ్డు లేదు. 10 లేన్ల రోడ్డు మా రాయగిరికి ఎందుకండి? 10 లేన్లు అవసరమా మా రాయగిరిలో ఊర్లో? అంటే సర్వీస్ రోడ్ దాటానికి ఇటు 3 సర్వీస్ రోడ్లు, ఇటు 3 సర్వీస్ రోడ్లు, మధ్యలో 4 NH నేషనల్ హైవే. ఇప్పుడు రింగ్ రోడ్ వస్తే ఇంకెక్కడి నుంచి పోవాలి? 100 మీటర్ల రోడ్డు పోతుంటే మేము ఎక్కడ పోవాలి? రోడ్ ఎట్లా దాడతారు అసలు? అవును, గతం నుంచి కూడా ఒకటే. ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరికి సీట్ ఎక్కినాక గద్దె ఎక్కినాక ఒక మాట, గద్దె దిగినాక ఒక మాట మాట్లాడకండి. దయచేసి రైతులను మోసం చేయకండి, వాడుకోకండి రైతులను. ఒకటే ఫ్యాక్టరీ వల్ల మీరు చాలా నష్టపోయారు కదా ఇప్పుడు వరకు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఇప్పుడు చౌటుప్పల్ ఏరియాలో కూడా చాలా దివీస్ వల్ల చాలా నష్టం జరిగింది. చౌటుప్పల్ ఏరియాలో వాళ్ళ నష్టము దివీస్ ప్రకారం వాళ్ళ నష్టం జరుగుతున్నది. వాళ్ళు కూడా ఇదే పోరాటం చేస్తున్నారు. ఇక్కడ కేవలం సమస్యాత్మక ప్రాంతాలు మున్సిపాలిటీ గుండా పోయేటి చౌటుప్పల్ ఒకటి, భువనగిరి ఒకటి, ఈ 2 మున్సిపాలిటీ డివైడ్ చేసేది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒకటి ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల పర్మిషన్ లేదు, రోడ్డు అనేది ఏది పడదు, వాళ్ళు వేసిందే ఫైనల్ అవుతుంది. అట్లాంటిది చౌటుప్పల్ మున్సిపాలిటీ, తర్వాత భువనగిరి మున్సిపాలిటీ ఇప్పటికే మనకు అలైన్మెంట్ మార్చమని ఈ ప్రభుత్వ పెద్దలకు ఆల్రెడీ రికమెండేషన్ పంపించారు. వాళ్ళు తీర్మానాలు చేశారు, యునానిమస్ తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు మీరు ఎందుకు ఎగ్జిక్యూట్ చేసలేరు? ఇంతమంది తీర్మానాలు చేయాలి కొట్లాడిందే కాంగ్రెస్ పెద్దలు. కుమ్మం అనిల్ కుమార్ గారు కేవలం భువనగిరిలో RRR రైతుల పేరు చెప్పుకొని ఇలా గెలిచి ఇలా మాట మార్చడంలో ఏమున్నది?
ఇప్పటికీ 10 సార్లు కలిసి మేము కుంభమణిలో ఒక్క మాట మాట్లాడు, మేము చేంజ్ చేస్తాము, నేను సీఎంతో మాట్లాడతా, మిమ్మల్ని తీసుకుపోతా అంటాడు. ఇప్పటి వరకు గెలిచినప్పటి నుంచి సంవత్సరం కంటే ఎక్కువైపోతుంది, ఒక్కరు కూడా ఇప్పటివరకు తీసుకుపోయే ప్రసక్తి లేదు. ఎంతసేపు టైం పాస్ చేశారు. ఏదేమన్నా కానివ్వండి, మా భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. ఇప్పటికే ఇప్పుడు ఆ రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నారు, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నారు. మా గురించి కూడా మీరు ఆలోచించండి. ఇప్పటికే 5-6 సార్లు భూములు కోల్పోయినాం మేము. ఇంతకంటే ఎక్కువ మేము భూములు ఇచ్చే ప్రసక్తి, మా దగ్గర భూములు కూడా లేవు. మా భూములు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా లేము. ఏ రైతు కూడా, మీరు ఎవరిని అడగండి, ఏ రైతు కూడా సిద్ధంగా లేడు. అందరు కొట్లాడుతున్నాం. మీకు హైకోర్టులో స్టే కూడా వచ్చింది. మాకు హైకోర్టు ప్రభుత్వం హైకోర్టులో కేసులు పిటిషన్లు వేసి మా కేసు స్టే ఎత్తేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇవంతా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున మేము కొట్లాడినాం. ఇలా కుంభమల్లి బోనీలో గెలిచిందంటే కేవలం త్రిబుల్ ఆర్ రైతుల ఓట్లతోనే. త్రిబుల్ ఆర్ రైతుల ఓట్లను, త్రిబుల్ ఆర్ రైతుల పాపాన్ని మీరు మూటగట్టుకోకండి. వాళ్లకు మీ మీద ఉన్న మంచి అభిప్రాయం కూడగొట్టుకోకండి. దయచేసి రాయగిరి నుంచి త్రిబుల్ ఆర్ ఎలిమెంట్ మార్చండి, చౌటుపల్లి నుంచి కూడా మార్చండి. మున్సిపాలిటీ మధ్య నుంచి ఎట్టి పరిస్థితుల్లో మీరు త్రిబుల్ ఆర్ మార్చి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నష్టపరిహారం ఇస్తా చెప్పు నువ్వే నష్టపరాలు ఎన్ని ఇస్తుండు? 2-3 కోట్ల చెప్పు. అది 30 లక్షలు ఇస్తే ఏం కోసం అవుతుంది? 30 లక్షలు ఇస్తా అంటుండ. 5 ఎకరాలు ఎన్ని దాకా పెడతాడు? ఏం దాకా పెడతాడు? అన్యాయం చేసి కరెక్టేనా? కరెక్టే కాదు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మేము కరెక్ట్ నుంచి ఏడవలేము మేము. ఏమంటారు వాళ్ళు అసలు? ఎందుకు లాక్కుంటారు? బాట పోతుందట. బాటలు ఇవాళ మనం దేవరకొండ బాట తీస్తున్నట. చిల్వేరు మల్లేజ్ కూడా అక్కడ పోతుంది. మరి ఏం చెప్పినా అధికారులు వచ్చిర్రా? ఏమని చెప్పు, ధర మంచిగా సార్. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ ఊరు విడిచిపోయిపోతారా, భూమి విడిచిపోయిపోతారా? జీతంలో సంది ఉంటే పెద్దలు నడుతుంది. తాతలు ముత్తాతలు సంది సంపాదించుకుందా? ఎందుకు లాక్కుంటారు అంటే ఇప్పుడు దాకా లేదు, ఎన్నో లేని ఇప్పుడే వేయాలనే ఉంది. పోయి పేదరికాలను దొరికించుకోవాలి. నువ్వు చదువు సంధ్య లేని వాళ్ళు. మేము బయట వాళ్ళం కూడా రాము. మాకు బిల్డింగ్ లేవు, అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. అన్ని పేద పుట్టేసాలు. ఆ దొడ్లు పోతున్నాయి, దూరణాలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. అక్కడ కంపెనీ, ఇక్కడ కంపెనీ నడవగింత అంత ఉంది. ఉన్న భూములు కూడా లాక్కుంటున్నాం. మాకు బాధ ఇది దివిసు వల్లనే. మా తాత ముత్తాతల కాంచి వచ్చిన భూమి మా చోడపల్లి అంతా మా జాలవారి కుటుంబం. మాది 120 సంవత్సరాలు. దాని మీదకి వెళ్ళి మేము ఆ భూమి మీదకి వెళ్ళి రాబట్టి మేము బతికి తెరువే మొత్తం మాది. అది మా అవతల మాకు జాబు లేవు, ఏం లేవు సార్. తాత ముత్తాల నుంచి వచ్చిన నా పాలకు 3 ఎకరాలు అంటే 3 ఎకరాలు పోతుంది. ఇప్పుడు ఆడవిలకు భూమి ఇచ్చేది ఉంది, అది కూడా అందునే పోతుంది. వాళ్ళు వచ్చి మా ఇళ్ళ కాడ కూర్చుంటారు. మేము ఏం చేయాలి? మేమే రోడ్ల మీద పడుతున్నాం. ఒక దివిజన్ వల్ల 40 కిలోమీటర్ పోయేది 28 కిలోమీటర్ వేస్తుంది. ఈ దివీజ్ మీరు గతం నుంచి కూడా ఉంది కదా ఇష్యూ? ఇది సార్ అది కూడా ఉంది. సరే నీళ్లు ఖరాబ్ అయినా కానీ, ఏది ఖరాబ్ అయినా కానీ తాగేందుకు చడపలకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని ఇది చేసుకుంటే తాగుకుంటా ఆ ఒరిజినల్ కూడా చచ్చుకుంటా బతుకుంటా మొత్తం ఒరిజినల్ కూడా బతలేవాయి. సరే ఎట్నో అట్నో ఏదో ఏకుండా వచ్చినాం. నాటికొచ్చే వరకు ట్రిబుల్ ఆర్ వచ్చే వరకు ఉన్న భూమి మొత్తం కొట్టుకుపోయినాక మేము రోడ్ల మీద తప్ప అడగదీడు బతుక వేరే ఏం లేదు సార్. మాకు రైతుకు భూమే కదా, రైతు భూమి మొత్తం పొలాలు 2 పంటలు పండుతాం సార్. అది రైతుల భూమి మీద మొత్తం, వేరేది ఏం లేదు. మాకు జాబులు లేవు. చేసే బతికే అది బర్రెలే కానీ, గొర్రెలే కానీ, వ్యవసాయం కానీ చూసుకొని మేము బతుకు తెరువు గురించి అప్పులు చేసుకుంటా, భూమి చూపించుకుంటా, అప్పులు తెచ్చుకుంటా, ఏదో తీర్పుకుంటా జీవనం సాగిస్తున్నాం సార్. మేము చదువు కూడా చదవలేము. మేము రైతు అంటే ఇక భూమి మీదే కదా. ఇప్పుడు అదే కానీ ఏం లేదు సార్. మాకు ఇక ఈ అడక తినడు తప్ప ఏం లేదు. 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు పోతుంది సార్. అసలు ఎంత ఇస్తా అంటున్నా? అట్లా ఇస్తా అంటున్నా. 2 ఏట్లు 11,20,000 ఇస్తా అంటున్నా. 2 ఏట్లు 22 లక్షలు. 4 కోట్ల పోయే భూమి 22 లక్షలు ఇస్తే మేము ఏడగొట్టుకోవాలి. ఒక ప్లాట్ కూడా రాదు. ఒక 25,000 కదా ఉంది. ఏరేది అట్లా. ఇప్పుడు అది పోయింది అనుకో, అవతల భూమి కొనలేము, ప్లాట్ కొనలేము. నువ్వు అప్పులు తప్ప ఏది ఏం లేదు సార్. మాకు ఏం లేదు. రోడ్డు మీదకి వస్తే అడక తినదు తప్ప మాకు ఏ గతేసేనం లేదు మాకు. అది సార్. అది నువ్వేం చెప్తావా మరి? ఇట్లా ఏం చేయను సార్. ఇంకేముంది? మేము సత్యతానికి దగ్గరకు అయినాం. ఇక్కడ కంపెనీ, అక్కడ కంపెనీ. ఈ కంపెనీలో నీళ్లు మా పొలాలకు వచ్చిన సంవత్సరాల నుంచి ఈ నీళ్ళు ఏం లేదు. ఈ నలువంగా బాట పెడుతుండు ఈ గవర్నమెంట్. మేము ఎక్కడ పోవాలి? దొడ్లు వేసుకొని, దూరణాలు వేసుకొని
2 గొర్రె పిల్లలు ఉంది, 2 బర్రెలు ఉంది. ఎక్కడ వెళ్ళాలి మేము? మాకు భూమి చూపించమని సార్. ఈడ కాకుంటే ఇంకో రాజ్యం. భూమే కదా మీకు, భూమి ఉంటేనే ఏదో చేయడానికి ఉంటుంది. అవతల 800 ఎకరాలు ఉంది ఫారెస్ట్. ఒక 200 ఎంత కూతపెట్టి దూరం పోతే ఫారెస్ట్ 800 ఎకరాలు ఉంది. మాకు భూమి బాధిస్తే మాకు చాలు సార్. ఆ భూమి చేసుకుని బతాం, లేకపోతే అలాంటి మార్చితే అవతల వేస్తే అయిపోతుంది సార్. ఏదైనా భూమికి భూమి ఇవ్వాలా? భూమికి భూమి ఇస్తే చాలు సార్. మాకు ఈ ప్రజలు వస్తలైతే మాకు ఏ అప్పు తీరదు, ఏ ప్లాట్ రాదు, ఏ భూమి కొనదు సార్. మాకు భూమి అని, లేకపోతే అలాంటి పెన్ను మారుతారు. ఎర్రగా నీళ్లు నీ అంజలు ఉన్నాయి నాయన. నీళ్లు ఎర్రగా వస్తాయి కంపెనీలోకి వెళ్ళి. ఆ 2 బర్రెలు దాడుకున్నా బయట కాలం లేదు, 2 గొర్రెలు దాడుకున్నా బయట కాలం లేదు. అట్టి వేసుకుంటూ వస్తున్నాం మేము. అట్లా కూడా అట్టే వస్తున్నాం మేము. ఎటువంటి మన భూమి ఆ భూమి మాకు కావాలి సార్. ఏ లక్షలు ఇచ్చినా మనకి రాదు. భూమి ఇప్పి. చిన్నప్పటి సంది గొర్రె బర్రె కాపిచ్చారు మా అమ్మగారు.